హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈవేళ నేను ఈ వీడియోలో మీకు ఉల్లికారం పెట్టిన కాలీఫ్లవర్ బంగాళదుంప కూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. తర్వాత ఒక 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలోనే వేసేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం నీళ్ళలో ఉడకబెడతాము ఫస్ట్, తర్వాత ఏమో ఉల్లికారంలో మగ్గబెడతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయిపోకుండా అందులో కలిసిపోకుండా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. ఇదిగోండి కట్ చేసుకుంటున్నాను నేను. బంగాళదుంప ముక్కలు కట్ చేసేసుకొని అదే గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకబెట్టేసుకోండి. ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు 70% ఉడికితే సరిపోతుందండి. మిగతా 30% మనం ఉల్లికారం మగ్గించిన తర్వాత ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కలు అందులో వేస్తాం కాబట్టి అందులో కూడా మగ్గుతాయి కాబట్టి 70% కుక్ అయితే సరిపోద్ది. జస్ట్ ఉడికినట్టు ఉండాలి, కానీ కొంచెం మధ్యలో కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. అప్పుడు తీసేసుకోండి, స్ట్రైన్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి మునిగేంత దాకా నీళ్ళు పోసుకున్నాను నేను. ఈలోపు మనం ఉల్లికారం రెడీ చేసేసుకుందామండి. ఉల్లికారానికి ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, చిన్నవి అయితే ఒక 7 నుంచి 8 దాకా ఉల్లిపాయలు పడతాయండి. కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, ఎందుకంటే పూర్తిగా మనం గ్రైండ్ చేసేస్తాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసేసుకున్నా పర్వాలేదు. 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవని చెప్పేసి నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. తర్వాత కారం వేసుకున్నాను. కారం ప్లేస్లో మీరు కావాల్సిన ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అయినా పర్వాలేదు, కారం అయినా పర్వాలేదు, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి, పర్వాలేదు. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఒక పిడికెడు అంటే పిడికెడు కాదు, ఒక వెల్లుల్లిపాయ ఒక 5-6 రెమ్మల దాకా ఉంటాయి, అవి రెమ్మలుగా విడదీసుకొని అందులో వేసేసుకోండి. దీన్నే ఎర్రకారం అని కూడా అంటారండి. దీన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. అంటే ఫ్రిడ్జ్లో వెనకాల కూలింగ్ ఎక్కువగా తగులుతుంది కదా, బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్, లేకపోతే డీపర్లోనైనా పెట్టుకోవచ్చు. కాకపోతే డీపర్లో పెడితే కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మీరు కొంచెం కూలింగ్ ఎక్కువగా తగిలే భాగంలో మీరు కనుక పెట్టుకొని ఉంచుకుంటే మీరు కనీసం ఒక 10 days అయినా నిల్వ ఉంచుకోవచ్చండి. ఎర్రకారం ఇది దోశల మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పునుగులు, ఇడ్లీలు, దోశలతోనైనా సరే తినడానికి ఈ ఎర్రకారం కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. అలాగే దీన్ని పోపు వేసుకొని దీన్ని ఆ పోపులో మగ్గించుకొని ఒక 2 నిమిషాలుగా తీసుకొని తింటే అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను జీలకర్ర, ఉప్పు అన్నీ వేసేసుకున్నాను కదండి, అందులోనే ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. అంటే ఇందులో కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అని అనిపించింది కాబట్టి కొంచెం ఒక టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా వేగిన తర్వాత కూడా మంచి కలర్ అయితే ఇస్తుంది, పులుపు కూడా ఉంటుంది కాబట్టి టమాటా యాడ్ చేసుకుంటే మంచిది. ఈలోపు కాలీఫ్లవర్ బంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదండి, ఈ 70% మాత్రమే ఉడికించుకోండి, సరిపోతుంది. ఈ కర్రీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఉల్లికారం ఆడి తెచ్చేసుకున్నాను కదా, ఈ ఉల్లికారాన్ని మనం తగినంత ఆయిల్ పోసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశల్లోకైనా కూడా చాలా బాగుంటుంది. మేము మధ్యాహ్నం అన్నంలో తిన్నాము, చాలా బాగుంది. అలాగే రాత్రి దోశల్లో కూడా వేసుకొని తింటే చాలా బాగుంది. అచ్చం మసాలా దోశ తిన్నట్టే అనిపించిందండి. ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి.
నా వీడియోస్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చోలే మసాలా కర్రీ పెట్టిన వీడియో దాదాపు 500 మంది దాకా చూశారు, కానీ ఏ ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతిరోజు వీడియో వస్తుందండి, ఒక్క సండే తప్ప. ప్రతి వీక్ డేస్ కూడా మీకు వీడియో అనేది కంపల్సరీగా వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా మర్చిపోవద్దండి. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను కదా, ఆ ఉల్లికారం వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగించుకోవాలండి. ఆ ఉల్లికారాన్ని బాగా వేగించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఆ ఉల్లికారం వేగడానికి దాదాపు ఒక 5-6 మినిట్స్ దాకా పడుతుందండి. ఉల్లికారం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, హై ఫ్లేమ్లో కాదండి, లో ఫ్లేమ్లోనన్నా వేయించుకోండి. లో ఫ్లేమ్లో ఒక 6-7 నిమిషాల దాకా వేయించుకుంటే ఆ ఉల్లికారం బాగా వేగిపోతుంది. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. పన్నీర్ బటర్ మసాలా, ఇంకా చోలే మసాలా కర్రీ, ఇలాంటి కర్రీస్తో పాటు ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ విష్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకుంటారు ఖచ్చితంగా. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకోండి వేగిపోతుంది ఉల్లికారం. ఈలోపు మనం కాలీఫ్లవరు, బంగాళదుంప ఒక 70% ఉడికిపోయిందో లేదో చూసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఉల్లికారంలో మనం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవరు, బంగాళదుంప ఇందులో వేసేసుకోండి. ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్, బంగాళదుంపలు ఉడుకుతున్నప్పుడే పచ్చి బఠానీ కూడా ఉడకపెట్టేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇదిగోండి ఉల్లికారం బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు అందులో వేసేసుకున్నాను కాలీఫ్లవర్, బంగాళదుంప. చెప్పాను కదండి, ఇది 70% ఉడికితే సరిపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, దోశల్లోకైనా సరే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి. మీరు కామెంట్స్ అన్నది కూడా నాకు ఇవ్వండి. అంటే మీరు కామెంట్స్ అన్నది నాకు ఇస్తే నేను ఆ రెసిపీ చేసి చూపించడం కానీ లేకపోతే మీకు రిప్లై ఇవ్వడం కానీ చేస్తాను. ఇదిగోండి ఉల్లికారం వేగిన తర్వాత అందులో వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ రెసిపీ అన్నది మీకు రిప్లై అన్నా చేస్తాను, లేకపోతే చేసన్నా చూపిస్తాను. కాబట్టి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను కదా, కొంచెం ఉప్పు పులుపు తగ్గింది అనిపించింది. ఈ టైంలోనే మీరు ఉప్పు పులుపు కొంచెం సెట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా జల్లుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదని నేను వేయటం లేదు ఇందులో. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా దీనికి ఇందులో ఎన్హాన్స్ అయ్యి బాగుంటుంది కర్రీ. పులుపు ఉప్పు వేసాం కదా, ఒక్క 2 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. కాబట్టి ఇంకొక 2 నిమిషాలు నేను మగ్గించుకున్నాను. ఇదిగోండి బాగా మగ్గిపోయింది కర్రీ. ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చింది అంటే కర్రీ బాగా కుక్ అయిపోయిందని అర్థం. ఈ టైంలోనే మీరు కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ కట్టేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి కొంచెం ఫోటో తీసుకుందామని చెప్పేసి కొంచెం కప్పులోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ట్రై చేయండి. మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ అనేది. దోశల్లోకి అయితే అచ్చ మసాలా దోశ తిన్నట్టే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.